బలిదానాలు, పోరాటాలు, సాయుధ పోరాటాలు, నిరాయుధ పోరాటాలు రాబోయేటువంటి తరాలకు కూడా తప్పనిసరిగా తెలియవలసినటువంటివి. ఇంకా ఈ విషయాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే హైదరాబాద్ నిరాయుధ ప్రతిఘటన అనే ఈ పుస్తకంలో మీకు ఇంకా వివరంగా లభ్యమవుతుంది. డాక్టర్ శ్రీరంగ గోడ్బాలే అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి చరిత్రకారుడు ఎంతో అధ్యయనం చేసి రాసినటువంటి పుస్తకం ఇది. తప్పనిసరిగా ఈ పుస్తకము అమెజాన్లో, సంవిత్ కేంద్రాలో, హిందూ ఈ షాపులో, సాహిత్య నికేతన్ బర్కత్పురాలో ఉన్నటువంటి సాహిత్య నికేతన్లో మీకు లభ్యమవుతుంది. నా సలహా, నా యొక్క సూచన ఏమిటంటే చరిత్ర గురించి తెలుసుకోండి, స్ఫూర్తిని పొందండి, సత్యాసత్యాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి, చరిత్రను అధ్యయనం చేసుకోవాలి, స్ఫూర్తిని, ప్రేరణను పొందాలి. భారతదేశ పరిరక్షణలో ఒక పౌరుడుగా ఒక చరిత్రను సృష్టించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది. అలా ఈ హైదరాబాదు విమోచన ఉద్యమంలో నిరాయుధ ప్రతిఘటన అనేటువంటి ఈ ఘట్టము ఒక స్ఫూర్తిప్రదమైనటువంటిదిగా మనం భావించవచ్చు. సో ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం జీ. నమస్కారం, ధన్యవాదాలు. హైదరాబాద్ నిరాయుధ ప్రతిఘటన, దాని నుంచి మనం అందిపుచ్చుకోవాల్సినటువంటి స్ఫూర్తి, మనకి తెలియని ఎంతోమంది పెద్దల గురించి, ముఖ్యంగా హిందూ మహాసభ, ఆర్య సమాజ్, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, వీరందరి పాత్ర, వారి త్యాగశీలత గురించి వివరంగా తెలియజేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.